ఆ అమ్మమ్మ నేర్పించినటువంటి ముల్లంగి పచ్చడి అద్భుతంగా ఉంది, కమ్మగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మేము ఎలా చేసామని. అమ్మ ముల్లంగి చట్నీ రెడీ అయింది. టేస్ట్ చూడండి, కమ్మని వాసన వస్తూ ఉంది. సరిపోయింది. సూపర్గా ఉందండి. సూపర్గా ఉందమ్మా. అమ్మ అన్ని పెట్టేసినాను, రెడీ అయిపోయినాయి. సుమనాన్ని పిలిచాను. ఇంకా మన పని అయిపోయింది. ఇంకా సుమనాన్ని పిలిచాను. సుమనా రామ్మా, అన్ని రెడీ చేసినాం. వీళ్ళిద్దరు అత్త కోడలు కలిసి ఉంటారు, నన్ను మళ్ళా లాగుతారు. నేనెందో రెడీ అయ్యి వీడియోలు తీసుకుందామంటే వీళ్ళెందో అంత వంట రెడీ చేసినారు. ఏం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ ఒక్కొక్కటి వేయించు. ఏం చేయాలి? వేయించి తినాలనా? ముల్లంగి చట్నీ. ముల్లంగి చట్నీకి. ఓ ముల్లంగి. వీళ్ళిద్దరూ కలిసి రెడీ చేసేసినారు. నేను రెడీ అయినా ఇలా కుళ్ళు మొదలైంది. వంట చేయిస్తున్నారు నాతో. ఏం చేద్దాం, తప్పదు. ఏమేం కావాలో చూద్దాం రండి. కారం లేదు, నోటికి రుచి లేదు. గుడ్డు కారం నూరు పెట్టాలి ఇట్లాంటి వాళ్ళకి. రండి, ఏమేమో పదార్థాలు చూపిస్తా. ఫస్ట్ నీట్గా చిన్నగా క్యూబ్స్ చేసుకొని ముల్లంగి తరిగి పెట్టుకోవాలి. దీనికి చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి. మామూలు ఉల్లిపాయలు ఉంటే అవే తీసుకోండి, బట్ ఇవి ఉంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. కొద్దిగా ధనియాలు, పచ్చిశనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు, ఎండుమిరపకాయలు, చింతపండు, తెల్ల నువ్వులు. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇవన్నీ దూరగా వేయించుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఈ పచ్చడి బాగా చేసి పెట్టేవాళ్ళు అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. ప్రాసెస్ అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. తర్వాత ఇది చూసిన తర్వాత వెంటనే ఇంట్లో ముల్లంగి ఉంటే వెళ్ళి చేసేస్తారనమాట. అంత అద్భుతంగా ఉంటుంది, అంత ఎమ్మీగా కూడా ఉంటుంది. రండి, ఇక్కడ ఇంకా దూరగా వేగిపోయాయి. ఎక్కువ వేగకూడదు, అప్పుడు మనం ధనియాలు వేసుకోవాలి. ఇంకా తెల్ల నువ్వులు కూడా వేస్తున్నా. ఇంకా దింపడానికి కాసేపు ఉంది అన్నప్పుడు మిరపకాయలు కూడా వేసుకోవాలి. చూడండి అయినాయా? ఇంకొంచెం వేయండి బ్యాళ్ళు. టేస్ట్లో నో కాంప్రమైజ్. ప్రాసెస్లో కూడా అస్సలు కాంప్రమైజ్ లేదు. అప్పుడే మనకి టేస్ట్ వచ్చేది. ఇప్పుడు చూడండి, తీసేనా? ఇవన్నీ తీసి పక్కన ఉంచుకుందాం. ఇలా బరువు గిన్నెలు ఉంటే హ్యాండిల్ విత్ కేర్. అదే బాండ్లీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముల్లంగి, ఉల్లిపాయలు, చింతపండు అన్నీ వేసి రెడ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. అడుగు అంటకుండా తిప్పుతూనే ఉండాలి. కాసేపు అలా మూత పెట్టి మగ్గిస్తే మనకి త్వరగా మగ్గిపోతుంది. మూత చేసి చూద్దాం ఈ మాత్రం అయ్యిందో. ఎస్, మనకి ఇది వేగిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చూద్దాం.
అన్నీ చల్లారిపోయాయి. ఫస్ట్ ముందుగా పెట్టుకున్న ఈ గింజలన్నీ మిక్సీ పెట్టుకోవాలి ఒక రౌండ్. ఊరికే తరిగా ఫస్ట్ చేసుకోవాలి. తరి అంటే రవ్వ అని, అంటే అంత పేస్ట్ కాదు అని. పౌడర్ ఏదో లేబ్బా, నా భాషకే పేర్లు పెడతాం. నాలాంటి వాళ్ళు దండిగా ఉంటారు. ఇట్లా చేసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు. ఇంతవరకు ఎక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు అనమాట. ఇవి ఫ్రై చేయడానికి కూడా మనం సాల్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం, మిక్సీ పట్టుకుందాం. మీకు రోల్ అవైలబిలిటీ ఉంటే దయచేసి రోట్లో చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది రుచి మాత్రం. చాలా బాగుంది ముల్లంగి పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సింహాస్ వ్లాగ్స్.